టెస్ట్ సిరీస్‌లకి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విధంగా చూసుకుంటే ఇద్దరు కీ ప్లేయర్స్ మన టీమిండియాని రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల ఏమైనా నష్టాల్లో పడే ఛాన్సెస్ ఉందా? ఆబ్వియస్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీ అంటే ఎవరికైనా ఇష్టమే కాబట్టి కెప్టెన్సీ కోల్పోతాము. అలాగే విరాట్ కోహ్లీ అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఆ కాంబినేషన్ కోల్పోతాము. సో దట్టు ఎలా అంటే ఇప్పుడు రోహిత్ శర్మ మన ఇండియాకి చాలా కీ ప్లేయర్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. సో దట్ వే మనం చాలా లాస్ అయినాం అట్లా. అంటే రోహిత్ శర్మ ఆయన ఏజ్ పరంగా రిటైర్మెంట్ ఇస్తే ఒక లెక్క, బట్ విరాట్ కోహ్లీ ఏజ్ పరంగా చూసుకున్నా ఫిట్నెస్ పరంగా చూసుకున్నా ఆయన చాలా ఫిట్గా ఉంటారు. ఎందుకు అసలు రీజన్ ఏమై ఉండొచ్చు రిటైర్మెంట్కి? ఇప్పుడు రోహిత్ శర్మ ఏజ్ పరంగా అంటే రోహిత్ శర్మకి ఏమైంది? వన్డే ఆడుతున్నాడు కదా. ఓకే, అట్లా అనుకుంటే ధోని ఐపీఎల్ ఆడద్దు కదా, మరి ఇప్పుడు ఆడుతున్నాడు కదా. ఓకే, అదే ఏజ్ నాట్ అ మ్యాటర్, ఆడతారు. బట్ విరాట్ కోహ్లీ ఎందుకు ఇచ్చాడో రీజన్ మనకి ఎవరికి తెలియదు అట్లా. మరి మొన్న అంబటి రాయుడు ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వకపోతే బాగుంటుంది అని. ఆలోపే ఈయన రిటైర్మెంట్ ఇచ్చేశారు కదా. సో అది రీజన్ అంటే మనకేం తెలియదు. ఓకేనా. మరి ఇప్పటి వరకు ఆడిన టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ అంతగా రాణించలేదు. సో ఆ పరంగా చూసుకుంటే టీమిండియాకి మైనస్ అవ్వదు. మైనస్ ఎందుకు? రోహిత్ శర్మ ఆబ్వియస్లీ ఒక మెయిన్ ప్లేయరే కదా ఇండియా టీంకి, అయితే టెస్ట్లో అయినా వన్డేస్లో అయినా T20లో అయినా. మరి ఇప్పుడు కెప్టెన్సీ ఎవరికి ఇవ్వబోతున్నారు? కెప్టెన్టీ టెస్ట్ అంటే నాకు తెలిసి గిల్ అయినా హార్దిక్ పాండ్యా అయినా అంతే. వెళ్ళొచ్చు, లేదా శ్రేయస్ అయ్యర్ రైట్, ఒకరికి ఇస్తారు కెప్టెన్సీ ఇస్తారు రైట్.